అవసరమైతే అబద్ధ బోధకులను వీరు ఖండిస్తారు కూడా. కానీ వీరు చేస్తున్న అతి గొప్ప తప్పిదం ఏంటి అనంటే, ప్రజల స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు చేస్తారు. ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి. వీరు ఏం చెప్తున్నారో కాదు, ఏమి చెప్పట్లేదో అది ప్రాముఖ్యమైన విషయం. వీరు పైకి అన్ని బాగానే చెప్తారు. యేసు ప్రభు దేవుడు అంటారు, త్రిత్వం ఉంది అంటారు, సంఘాన్ని గురించిన సిద్ధాంతాన్ని నమ్ముతారు, పరిశుద్ధాత్మ కృపావరాలు నమ్ముతారు. కానీ వీటిని ఎక్కువ బోధించరు. ప్రజల స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు చేస్తారు. ప్రజలకు ఏది ఇష్టమో, వాళ్ళు ఏది కోరుకుంటారో అది చెప్తారు తప్ప వారికి ఏది అవసరమో అది బోధించరు. వీళ్ళు ప్రజల యొక్క అవసరతను తీర్చరు, కానీ ప్రజల యొక్క కోరికలను తీర్చడానికి వీరు ఎల్లవేళలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ప్రజలను సంతోష పెట్టాలనుకుంటామో, ఎప్పుడైతే మనం మన సంఘస్థులను ఆనందపరచాలనుకుంటామో, అప్పుడు మన సంఘాల్లో మూడు చోటు చేసుకుంటాయి.